నమస్తే అండి. మేడం చెప్పండి, జగన్ గారి మేనిఫెస్టో రిలీజ్ అయింది, అసలు ఎలా అనిపిస్తుంది? అంటే ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అది ఓట్ పర్సెంటేజ్? ఈరోజు వదిలిన మేనిఫెస్టో ముఖ్యంగా స్త్రీలకి ఎంతో లాభదాయకరంగా ఉంది. రుణమాఫీ కానీ, ఐబీ సిలబస్, ఇంటర్నేషనల్ సిలబస్ అంటే దాని గురించి ఈరోజు పల్లెల్లో కూడా వెళ్తుందంటే అది చాలా ఆనందకరమైన విషయం. జనరల్గా ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్స్, హై లెవెల్ పీపుల్స్ వాళ్ళు కోరుకుంటారు ఏది ఐబీ సిలబస్. అంటే అన్ని లక్షలు పెట్టి చదివించాలంటే నార్మల్ పరిస్థితులు అయితే లేవు. జనరల్గా ఈరోజు ఐబీ సిలబస్ చదివించే స్తోమత ఎవరికి లేదు, ఒక గట్టి ఎంప్లాయీస్ తప్ప. మాలాంటి మధ్యతరగతి పిల్లలను చదివించాలంటే మేము చదివించలేము. ఎందుకంటే ఈవెన్ ఫస్ట్ క్లాస్కే 5 లక్షల నుంచి 6 లక్షలు అలా చేస్తున్నారు. అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్కి ఐబీ సిలబస్ తేవడం అంటే అది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు ఇంటర్నేషనల్ సిలబస్ అది. ఆ సిలబస్ మన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు చెప్పిస్తున్నారంటే అది మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. సో ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆయన చాలా హామీలు పెంచడం జరిగింది. అంటే మా అమ్మఒడి పెంచడం జరిగింది, మహిళలకి 3 లక్షల వరకు 0 వడ్డీ, మహిళలకి 3 లక్షల 0 వడ్డీ అనేది ఈరోజు ఏదైనా అవసరమై ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక 10,000 అప్పు పుట్టని పరిస్థితులు. అలాంటిది 3 లక్షల 0 వడ్డీ అంటే అది ఎంతో గొప్ప విషయం. ఏంటి, సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, వాళ్ళు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని అభివృద్ధి చెందడానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా స్త్రీల పక్షాన మాకు సొంత అండగా నిలబడి మాకు అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ హబ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో పెడతానంటున్నాడు. అంటే తిరుపతిలో మెయిన్ యూనివర్సిటీ పెడతాను. అంటే దానివల్ల స్కిల్స్ డెవలప్మెంట్ హబ్ వల్ల ఎలాంటి యూజ్ ఉంది? ఈరోజు స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టడం వల్ల ఇక్కడ నుంచి మన స్టూడెంట్స్, మన పిల్లలు, చదువుకున్న పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా సొంత నియోజకవర్గాల్లోనే వాళ్ళు నేర్చుకున్నది స్కిల్ డెవలప్మెంట్లో ఏదైతే శిక్షణ తీసుకొని ఆ ప్రాజెక్టులు, యూనిట్లు ఇక్కడే పెట్టుకొని మనం డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో మరి చంద్రబాబు గారు కూడా మేనిఫెస్టో తీసుకొచ్చారు. సో వీళ్ళు ఈ రెండింటికి కంపేర్ చేస్తే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 4 సార్లు హామీలు ఇచ్చారు. మనం అందరూ చూసినాయి. హామీ ఎప్పుడు వస్తుంది మనకి? ఎలక్షన్ టైంలో హామీ చూపిస్తారు, తర్వాత మళ్ళీ ఆ మేనిఫెస్టో చూద్దామన్నా దొరకదు, డస్ట్బిన్లో ఎత్తుక్కోవాలి. ఈ మధ్య ఇంటర్నెట్లో కూడా వాళ్ళు తీసేస్తున్నారు వాళ్ళ హామీలు. ఏంటి మేడం మరి పెట్టడం జరుగుతుంది, తీసేయడం జరుగుతుంది? అంటే ప్రజలకి అట్రాక్షన్, ఆ హామీలు ఇచ్చేసి మేము ఓట్లు వేయించుకోవడం కోసమే అని. మీరు రీసెంట్గా మభ్య పెట్టాలని చెప్పి అనేక రకాలైన మేనిఫెస్టోలో వదిలాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ తాను దూర సందు లేదు మెడకోడ్డోలని అన్ని పార్టీలను కలుపుకొని గుంపుగా మందలుగా వచ్చి మందలుగా వెస్ట్ ఇవన్నీ వదిలి ఏదో జనాన్ని మభ్య పెట్టాలంటే జనం పిచ్చిగా లేరు. మేమేమి ఇదిగా లేము. జగనన్న వచ్చినాక ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క ఇది జరగటం వల్ల, అమ్మఒడి అంటూ, చేయూత అంటూ ఇన్ని పథకాలు రావటం వల్ల ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క విధానం తెలిసిపోయి ఉంది. చంద్రబాబు నాయుడు నీ మాటలు మేము నమ్మం. చంద్రబాబు నీకు మళ్ళీ చెప్తున్నా, తడిగుడ్డ నెత్తి మీద వేసుకొని వెళ్ళటానికి రెడీగా ఉండు. నువ్వు మా జగనన్నే దెబ్బ కొట్టి గెలుస్తాం, చూపిస్తాం. మేము ఏ పథకాలు చెప్పినా మా జగనన్న ప్రతి ఒక్కటి నెరవేర్చాడు. మీరు ఏ రోజు ఏ పథకాలు 4 సార్లు సీఎం అయినా కానీ మీరు ఏది చేయలేదు. ఖచ్చితంగా మా జగనన్నే గెలుస్తాడు. నీ హామీలన్నీ మడత పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళటానికి రెడీగా ఉండు, మూట కట్టుకో. మా జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టోలు మా లేడీస్కి ఎంత ఇదిగా ఉందో, మా పిల్లల ఫ్యూచర్ ఎంత బాగుండిద్దో మా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆయన చెప్పిన పని చేశాడు, ఇచ్చిన హామీ నెరవేర్చాడు. ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని చెప్పి 100కి 100% మహిళలుగా మేము చెప్పగలుగుతున్నాము. సో మహిళలకి ఈ విధంగా చంద్రబాబు గారు చేస్తా అంటున్నారు కదా. చంద్రబాబు ఎప్పుడు చెప్పినా ఏం చేశాడండి? ఏం చేశాడు? ఎలా చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు చేస్తాడని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పమనండి. అదే ఇందాక చెప్పా కదా, తాను దూర సంతు లేదు మెడకో డోలు అని చెప్పి ఆయనకే సందు లేదు, ఆయనకు ఒక డోలు. అది అంత ఫ్రస్ట్రేషన్ ఏముంది? మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారో మేము అవన్నీ లబ్ధి పొందాం కాబట్టి ఆ విషయం మేము గట్టిగా చెప్పగలుగుతున్నాము. దాని మీద ఎన్ని కుటుంబాలు అభివృద్ధి అవుతాయో, ఎంతమంది జీవితాలు మారుతాయో చూద్దరు. కానీ మీకే తెలిసిద్ది. మా మహిళలందరూ కలిసి మీకే చెప్తారు, మీరే అన్నీ చూడగలుగుతారు. 175కి 175 కంపల్సరీ కొట్టి చూపిస్తాం, గెలిచి చూపిస్తాం అంతే.